గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతడి లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతడికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. అవునండి, గుణవతి అయిన భార్య దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. అటిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు చెప్తున్నాడు. ఆమె పెనిమిటికి కూడా అన్యాయం చేయదు, తన కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. అటువంటి భార్యలు దొరికినప్పుడు మీరు విడిచిపెట్టకండి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని దేవుడే చెప్తున్నాడు. మనకి మనిషి గుణం ముఖ్యమండి. ముందు గుణం ముఖ్యం. మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని చూసుకోవాలంటే మంచి గుణం ఉండాలి. మంచి రంగు, రూపు, అందం కావాలని అందరికీ ఉంటుంది. ప్లస్ గుణం కూడా ముఖ్యం. గుణవతి అయిన భార్య దొరకడం ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి స్త్రీలు మీకు దొరికినప్పుడు విడిచిపెట్టకుండా చక్కగా అటువంటి బిడ్డలు మీరు కోడళ్ళగా తెచ్చుకోండి మీ గృహాలకి. మీ బిడ్డలు కూడా గుణవతులుగానే పెంచండి. మన ఆడబిడ్డలు కూడా ఇంకొకరి ఇంటికి వెళ్తారు కాబట్టి మన బిడ్డలు కూడా మీరు మంచి బుద్ధులు నేర్పించండి బిడ్డలకి. ఇంటిలో పనిపాట్లు నేర్పించండి, విద్యాబుద్ధులు నేర్పించండి. మనం పరాయి ఇంటికి వెళ్ళినప్పుడు అదే తన సొంత ఇల్లు అనుకొని అత్తవారి కుటుంబమే తన కుటుంబం అనుకొని బ్రతకడం మన ఆడబిడ్డలకి మనం నేర్పించాలి. ఇదే దేవుడు సెలవిస్తున్న మాట. ఆమేన్.